కాకినాడ జిల్లా కోటనందూరులో తుని రోటరీ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ అనాథ వృద్ధురాలికి నివాస సౌకర్యం కల్పించారు. వాసం సూర్యకాంతమన 82 వృద్ధురాలికి సుమారు 50,000 వ్యయంతో రేక్ షెడ్ నిర్మించి అందజేశారు. మంచం, ఫ్యాన్, నిత్యావసర సరుకులు తదితర అవసరమైన వస్తువులను కూడా అందించారు. అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ సభ్యుడు లక్కాకుల బాబ్జీ అభ్యర్థన మేరకు సురేష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సురేష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ సభ్యులు చెప్పారు. నేను తుని రోటరీ క్లబ్ మెంబర్ని. రోటరీ క్లబ్లో మనం ప్రతి సంవత్సరం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, చాలామందిని ఆదుకుంటూ ఉంటాం. మా సభ్యులు కూడా అలాగే ఎప్పుడు ఏదన్నా మంచి చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారండి. అలాగే మా డాక్టర్ సురేష్ కుమార్ గారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజున ఈరోజు తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అలాగే డాక్టర్ సురేష్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈరోజు కోటనందూరు గ్రామంలో ఒక వృద్ధురాలికి జీవించడానికి ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మా క్లబ్ సభ్యులు రెడ్డి గారు ఆవిడని గత నెల రోజుల బట్టి నుంచి కూడా ఇక్కడ మొత్తం పర్యవేక్షించి ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా చూసి అది డాక్టర్ సురేష్ కుమార్ గారికి తెలియజేయగానే ఆయన కూడా మనసులో దూరి వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి నేను ముందుకు వస్తానని చెప్పి ఈ కార్యక్రమానికి మొత్తం ఈ షెడ్ ఏర్పాటు నిమిత్తం తన రూపాయన సాయం చేశారు. అలాగే ఈయన ఇదే కాకుండా లాస్ట్ టైం కూడా దేవారం గ్రామంలో ఒక కుర్రోడికి కాలు ఇరిగిపోతే వాళ్ళకు కూడా ఒక బడ్డీ కూడా సహాయం చేశారు. ఇలాగే ఎన్నో చెప్పుకుంటూ పోతే రోటరీ క్లబ్ తరఫున ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మంచి కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అందరూ భాగస్వామ్యం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉండి చక్కటి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు రోటరీ క్లబ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.